ఈ సోకాల్ జర్నలిస్ట్ వాళ్ళకి పెట్టాలి. ఇప్పుడు కల్కి సినిమా ఆయనకి నచ్చినట్టు ఏదో తీసాడు. అసలు కర్ణుడు అనేవాడు ఎప్పుడూ అర్జున్ మీద గెలవలేదు, అది మహాభారతం. ఓకే, శాంపుల్కి చెప్తున్నా. అలాగే నిన్న బిత్తిరి సత్తి భగవద్గీత మీద ఏదో మాట్లాడేశాడు. ఎందుకు మాట్లాడేది? అతను అలా ఎందుకు సినిమా తీశాడు? ఇంకొకరు ఎవరో ఒకరాధ ఇద్దరు కృష్ణ ఇలా ఎందుకు చేస్తున్నారు? తన్నులు తగులుతాయి అనే భయం లేక. అర్థమైందా? తన్నులు పడతాయనే భయం లేక. భయం వస్తే సెట్ అయిపోద్ది, వాళ్ళు వీళ్ళని కాదు. ఇప్పుడు పాలస్తీనాకి మనకి ఏ సంబంధం లేదు, కానీ పార్లమెంట్లో పాలస్తీనా జై అని చెప్పారు. పాకిస్తాన్కి మనకి సంబంధం లేదు, దానికి జై చెప్తారు ఎక్కడుండి. మరి పక్కనున్న బంగ్లాదేశ్లో ఇంత నాశనం అయిపోతుంటే ఒక్క సెలబ్రిటీ అనబడే ఎదవ మాట్లాడేంటి? ఆల్ ఐస్ ఆన్ రఫా ఎక్కడో మాట్లాడారు కదా. వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? అంటే హిందూస్ లైఫ్స్ ఆర్ నాట్ మ్యాటరా? కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, పోరాడినా చచ్చిపోతారు, పోరాడకపోయినా చచ్చిపోతారు. నేను ఈ 5 రోజుల్లో బంగ్లాదేశ్లో 1000 మంది పైన చంపేశారు. లెక్కకొచ్చింది, లెక్క రాని ఎన్నో, ఎన్ని మానభంగాలో, ఎన్ని గృహదహనాలో. ఆయన ఎవరో పేరు ఆనందో ఏదో ఉంది, గొప్ప మ్యూజిషియన్ అంట. ఆయన ఇంట్లో ఈ మ్యూజిక్కి సంబంధించినవి 3000 పైన ఉన్నాయంట వాద్యాలు, సంగీత సంబంధమైన వాద్యాలు 3000 పైన ఉన్నాయంట. అన్నీ కాల్చేశారు. చివరికి వాళ్ళ దేశానికి అవార్డులు తెచ్చాడు క్రికెట్లో. అతను హిందువు కాబట్టి అతని ఇల్లు కాల్చేశారు. వాళ్ళకి దేశాన్ని పుట్టించాడు ముజిబుర్ రెహమాన్ అని, అతని పెద్ద విగ్రహం కూల్చి కాల్చేశారు. ఈ ముజిబుర్ రెహమాన్ మీద సినిమా తీశారు ఒక హీరోని పెట్టి, ఆ హీరోని దర్శకుని కూడా కాల్చేశారు. కలిసేశారు. అయినా విషయం ఏంటి? మీరు ఇప్పుడు స్త్రీ అనే పదార్థం మన స్త్రీ ఇతర స్త్రీ అనే సెన్స్ లేదు అక్కడ. ఇప్పుడు వాళ్ళ ప్రధానమంత్రి బ్లౌజులే ఇలా వేవింగ్ చేశారు కదా. సో కాదు దాని ఇప్పుడు మీరు గ్రహించవలసింది ఏంటంటే అసలు హ్యూమన్ రేస్ కాదు, అక్కడ హ్యూమానిటీకి దానికి సంబంధం లేదు. మేబీ దే హ్యావ్ డ్రెస్ బట్ నాట్ సెన్సెస్. కాబట్టి ప్రతి జీవిలో దైవం ఉందనేటువంటి కాన్సెప్ట్ ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఆ మార్గం పెరగాలి, ఆ మార్గం విస్తరించబడాలి. అప్పుడు ప్రపంచం శాంతిగా ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు. సర్వే అందరూ చెప్పండి. సర్వే సంతు నిరామయ సర్వే సంతు సుఖినః సర్వే భద్రాని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. అంటే ఏంటండి? అంటే అందరూ సుఖముగా ఉండుగాక, ఎవరికి దుఃఖం రాకుండా ఉండుగాక, ఎవరికి టెన్షన్ లేకుండా ఉండుగాక, అందరూ ప్రశాంతంగా ఉండుగాక. అందరూ ప్రతి దాంట్లో సర్వే 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 సర్వే. ఇప్పుడు మనం అందరం చెప్పగలం, నేను నమ్మిన రాముణ్ణి, కృష్ణుణ్ణి, శివుణ్ణి, అమ్మవారిని ఇతరులు నమ్మకపోయినా పర్వాలేదు మనం చెప్పగలం. ఈ ఒక్క స్టేట్మెంట్ మసీదులోంచి చర్చిలోంచి వస్తుందా ఇలాంటిది? మేము నమ్మిన అల్లాని, మేము నమ్మిన యేసుని ఇతరులు నమ్మకపోయినా పర్లేదు చెప్పగలరా? అలా చెప్తే ప్రపంచాంతి క్షణాల్లో వచ్చేస్తుంది, క్షణాల్లో వచ్చేస్తుంది. గురుగారు నమస్కారం సార్ చెప్పండి. నేను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉంటాను 20 సంవత్సరాలు. నేను చాలాసార్లు మీతో కాంటాక్ట్ అయ్యాను. నా పేరు సుబ్రహ్మణ్య శర్మ. అది పేరుకి ముస్లిం దేశం అయినా కానీ శాంతి సామరస్యాలు బాగా ఉంటాయి. ఏ రోజు కూడా మీరు హిందూ, క్రిస్టియన్, ముస్లిం అని అక్కడ భేదభావాలు చూపించారు. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్తారంటే రాజు మంచివాడైతే ప్రజలు కూడా మంచివాడు అవుతారు.
రాజుకు శాంతి సామరస్యం అనే భావన ఉంటే కనుక ప్రజలు కూడా అలాగే ఉంటారు. అందుకనే మీరు వినే ఉంటారు కట్ చేయండి. సెల్ లోపల పెట్టండి. సెల్ లోపల పెట్టండి. ఇటీవల కాలంలో అబుదాబీలో పెద్ద టెంపుల్ కట్టారు. అవును, నేను వెళ్ళాం ఆ టెంపుల్. అవును. అక్కడికి వచ్చినటువంటి పెద్దవాళ్ళు కూడా అక్కడి షేక్ జాయిద్ అంటే అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఆయన వచ్చి మన సంప్రదాయ వస్త్రాల్లో గుట్టు పెట్టించుకుని ఆయన మత సామరస్యాన్ని చాటి చెప్పాడు. వాళ్ళు ఏనాడు ఇంకోటి రెండంటే నేను 20 సంవత్సరాల మాట అక్కడ ఉన్నాను. నేను ప్రొద్దున లేచి దగ్గర నుంచి సాయంకాలం దాకా అంటే సంధ్యావందనం చేసుకుని విభూతి పెట్టుకుని బొట్టు పెట్టుకుని వెళ్ళినా కానీ నన్ను ఎవ్వరు అడ్డు చెప్పరు. ఈవెన్ ఒక్కసారి ఒక ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్లో సార్ మీ ఫోటో తీసుకోవాలి దయచేసి మీరు తీస్తారా అంటే నేను తీయనండి, ఇది మా సింబల్ అని చెప్పాను. మా యొక్క ఇది మా శరీరంలో కలిసిపోయినటువంటి మా యొక్క ఒక భావనది కాబట్టి తీయని పునర్జన్మ. వాళ్ళు అడిగారు, దాన్ని చెప్పాను, సాటిస్ఫై అయ్యారు. నేను ఈ రోజు వరకు బొట్టు తీయలేదు, నా ఫోటో కూడా అలాగే ఉంది. కాదండి, ఒరిజినల్స్కి లేని బాధ డూప్లికేట్స్కి ఏంటి? ఇంకా అది కాకుండా ఇప్పుడు మా అబ్బాయికి మొన్న ఉపనయనం అయింది. మా అమ్మాయి కూడా స్కూల్స్లో చాలామంది అక్కడ ఏంటంటే ఇప్పుడు దరిద్రం ఏంటంటే స్కూల్స్లో అంటే ఇంగ్లీష్ స్కూల్స్ అన్ని బాగా వచ్చిన తర్వాత బొట్టు తీసేయాలి ముందు. ఎక్కడే అదే ప్రపంచంలో ఎక్కడైనా సరే బొట్టు గాజులు తీసేసేయాలి, సాంప్రదాయ నాశనం. కానీ ఇదే మాట నాకు స్కూల్ నుంచి ఒక మెసేజ్ వస్తే నేను ఒకటే చెప్పా, ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క కరిక్యులంలో ఉందా? బొట్టు తీసేయమని కానీ గాజులు తీసేయమని కానీ గవర్నమెంట్ రాసి ఉందా అని నేను మెయిల్ పెట్టా స్కూల్కి. వాళ్ళు కొద్దిగా నాతో ఫైట్ చేశారు. నేను వెరీ క్లియర్ చెప్పా, మీరు ఇలా చేస్తే నేను గవర్నమెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ యూఏఈకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూఏఈ కంప్లైంట్ చేస్తా అని చెప్పాను. వాళ్ళు అన్నారు ఇంకోసారి మేము మాట్లాడమన్నారు. ఇప్పటికీ మా అమ్మాయి బొట్టు పెట్టుకుని వెళ్తుంది, చేతులు గాజులు వేసుకుని వెళ్తుంది, వెళ్తుంది. మా అబ్బాయి విభూతి పెట్టుకుని వెళ్తాడు, బొట్టు పెట్టుకుని వెళ్తాడు. సిగ్గుపడండి. సో నేను అనేది ఏంటంటే వినండి కంక్లూజన్ ఏంటంటే రాజు మంచివాడైతే ప్రజలు మంచివాళ్ళుగా ఉంటారు. యథా రాజా తదా ప్రజ. మన దేశంలో మన రాజులే మంచివాళ్ళు కాదు, ఇంక్లూడింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా సరైనటువంటి చర్యలు తీసుకోలేకపోవడం వల్లే అంటే ఒక స్టెప్ ప్రతి వాళ్ళని మనం మైనారిటీస్ని మనం ఏదో మేనేజ్ చేసేయాలి, ఎలా మేనేజ్ చేసేయాలనే భావంతో చెప్తే కాదు. నేను సనాతన ధర్మంలో ఉన్నవాడిని, నా వాళ్ళని చెప్పలేకపోతున్నారు, గర్వంగా చెప్పలేకపోతున్నారు. ఖచ్చితంగా. అందువల్ల ఈ దేశం ఇలా తయారు. ఖండితంగా ఇది ఓన్లీ భారత ఉపఖండంలోనే మాత్రం, పాకిస్తాన్ ఆసియా ఉపఖండం కూడా కాదు, భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక ఈ 4. అదే ఇక్కడ దాటి మీరు వెళ్తే గల్ఫ్ కంట్రీస్లో కానీ ఇస్లామిక్ కంట్రీస్లో కానీ భారతదేశ సనాతన ధర్మాన్ని ఎవ్వరూ విమర్శించట్లేదు, ఒక్క భారతదేశం తప్ప. నేను 7 కంట్రీస్ తిరిగాను ఇస్లాం కంట్రీస్లో, ఎక్కడా కూడా నేను సౌదీ అరేబియా అనే పక్క ఇస్లామిక్ కంట్రీలో కూడా నేను విభూది బొట్టు పెట్టుకునే దిగాను. నన్ను ఎవరు ఆపలేదు. చూడండి, అంటే ఇక్కడ ఇప్పుడు విశాల భావాలు పెరగాల్సింది ఏ దేశంలో? భారతదేశపు ఎడారి మతస్థులకి, అంతే కదా. అలాగే వీరు చెప్పినట్టుగా స్వధర్మనిష్ట ఎవరికి పెరగాలి? మళ్ళీ భారతదేశంలో వాళ్ళకే. మన ఆడపిల్లలు మన దేశంలో బొట్టెట్టుకోవట్లే, గాజులు వేసుకోవట్లే, బట్ట విషయంలో ఎవరైనా పెద్దవాడు ఎవడైనా మాట అంటే పడట్లే, వినట్లే. ఎంత దిగజార్చారంటే ఈ 70 ఏళ్ళ విద్యా వ్యవస్థలో సర్వనాశనం చేశారు ధర్మాన్ని. వాళ్ళది ఒక్కటే పాలసీ అండి, నువ్వు మసీదులో నువ్వు ప్రార్థన చేసుకో, బయటకు వచ్చి నువ్వు అల్లాహు అక్బర్ అనద్దు మేకులు పెట్టి. అలాగే నీ ప్రార్థనా మందిరం అంటే చర్చి కన్నా లేదా గుళ్ళకి వెళ్ళినా పక్క వాళ్ళకి ఇబ్బంది కలగడంతో నీ మత ప్రచారానికి ఏ ఇబ్బంది లేదు. పక్క వాళ్ళని నీ మత ప్రచారం వల్ల వాళ్ళని ఇబ్బంది పెడితే మాత్రం అది క్రిమినల్ చర్య, అది వాళ్ళ రాజ్యాంగంలో రాసుకున్నారు. మైకులు ఉండవండి అక్కడ? మైకులు ఉన్నా బయటికి పెట్టరండి, లోపలే పైన ఉండవు. అయితే ఒకటి వాళ్ళ దేశం కాబట్టి, వాళ్ళ దేశ వాళ్ళ స్వతహా ఇస్లాం దేశం కాబట్టి ఆజాన్ 5 సార్లు నమాజ్ టైంలో వాళ్ళు ప్రేరణ చేసుకుంటారు, అది వాళ్ళ యొక్క ధర్మం, దాన్ని మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. కానీ నీది తప్పు అని ఎప్పుడు చెప్పరు, నువ్వు తిరిగేదాన్ని ఎప్పుడు చెప్పరు. అలా అని హిందువులు పబ్లిక్గా వచ్చి మేము ర్యాలీ చేస్తామంటే అది ఎందుకు చేస్తున్నావు? ఒక శ్రీకృష్ణుడు కీర్తిస్తున్నావు, వెరీ గుడ్. అది ఒక పర్టికులర్ ప్లేస్లో గ్యాదర్ అవ్వమంటారు, చేసుకోమంటారు, ప్రాబ్లం లేదు, ఏమీ లేదు. ఎవరిని కూడా హింసించేటటువంటి సమస్యే లేదు, ఎక్కడా లేదు. ఇది నేను స్వభావంగా మీకు ఎందుకు చెప్తున్నానంటే నేను అక్కడి నుంచి ఒక మతాన్ని ఒక ధర్మాన్ని వ్యతిరేకించలేను. ఎందుకంటే నేను లా ఆఫ్ ల్యాండ్ అనే ఒక కంట్రీ మీద నుంచున్నాను.
ఆ దేశానికి గౌరవం ఇవ్వాలి కాబట్టి ఇవ్వాలి. అక్కడి నుంచి నేను మీకు ఇలాంటి ప్రచారాన్ని ఇలాంటి మాటలు చెప్పకూడదు కాబట్టి ఇక్కడికి వచ్చాక చెప్తున్నానంటే కొన్ని దేశాలు చాలా సామరస్యంగా ఉన్నాయి, ఒక్క భారతదేశంలో నీ సామరస్యం తక్కువ. దురదృష్టం ఈ విషయాన్ని నేను చాలా వరకు ట్విట్టర్లోను ప్రధానమంత్రికి ట్యాగ్ చేశాను. చాలా వరకు లాస్ట్ టైం ప్రధానమంత్రి వచ్చినప్పుడు కూడా ఇదే నేను ఆయన ఇక్కడ కూర్చున్నారు నేను ఇక్కడ కూర్చున్నాను చెప్పాను కూడా ఇదే మాట నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు. ఇప్పుడు శర్మ గారు చెప్పేది మీకు అర్థమైందండి? ఖండితంగా ఉండండి, ఖచ్చితంగా ఉండండి ధర్మం విషయంలో. వాళ్ళు వాళ్ళ ధర్మం విషయంలో ఉన్నారు కదా, ఈయన ఉన్నారు కదా. మనం ఉంటే ఇప్పుడు మీరు చెప్పిన దానికి ఒక పక్క ఆపోజిట్ చెప్తాను. 5వ తరగతి చదివే పిల్లోడు అంటే 10 ఏళ్ళు ఉంటాయి, నిడదవోలనే బస్ స్టాండ్లో ఆ ఊళ్ళో నేను బస్సు కోసం వెయిట్ చేస్తున్నాను చాలా ఏళ్ళ క్రితం. వాడు ఇంత విభూతి కుంకుమ పెట్టుకుని ఉన్నాడు. సాయంకాలం పూట నేను ఇలా ఉండి ఏంటి ఆ బొట్లేంట్రా అన్నాను. వెంటనే చెప్పేశాడండి. కొంచెం గదమాయించేసరికి వాడు బొట్లు చెరిపేశాడు చిన్నోడు. సరే మరి స్కూల్లో కాలేజీలో ఇప్పుడు ఎగ్జామ్స్ పెట్టినప్పుడు ఎగ్జామ్ రాసి ఆడవాళ్ళకి పుస్తలతో ఉండకూడదు, మెట్టిలో ఉండకూడదు, చెవులకు ఉండకూడదు, ముక్కుకు ఉండకూడదు, ఇవన్నీ ఉండకూడదా? అది ఏదన్నా పెద్దది ఒకటి వేసుకురావచ్చా? కాబట్టి ఏక్ దేశ్ మే దో విధాన్ దో నిషాన్ నై చలేగే అన్నారు ఎవరు? శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. కాబట్టి మొత్తం దేశానికి ఒకేలా ఉండాలి, దేశమంతా ఒకేలా ఉండాలి. ఏం చెప్పాను కదండి? ఇప్పుడు అక్కడ కూడా అదే కదా అమలవుతుంది. మొన్న ఆయన వెళ్ళారు, ఆయన పేరేంటండి, చిన్నగా ఉంటారు అక్కడ మధ్యప్రదేశ్, వారి పేరు శ్యామ కాదు నన్ను కుర్రోడు మంచి స్పీకరు శ్యామ్ బాగా ఆయన పేరేంటి కుర్రోడు మంచి స్పీకరు చాలా బాగా చెప్తారండి. శ్యామ శాస్త్రి ఆయన పేరేంటి? భాగేశ్వర్ ధామ్ ధీరేంద్ర కృష్ణ సార్. ఆయన వెళ్ళి వాళ్ళందరితో అరిటాకులో భోజనం చేశాడు. అంటే వాళ్ళకి ఎజిటేట్ అవ్వట్లేదు. మరి మనకేంటి? ఇప్పుడు ఈయన అరబ్ కంట్రీలో ఉండి విభూతి పెట్టుకుని బొట్టు పెట్టుకుని చెవిపోగు పెట్టుకుని ఉద్యోగం చేస్తూ జీవిస్తున్నాడు కరాఖండిగా. మరి ఇదే ఈయన పాత బస్తీలోకి వెళ్ళి వస్తాడా? రాగలరా? సోకాల్డ్ హిందుస్థాన్, సోకాల్డ్ మెజారిటీ అందరూ మాట్లాడండి ప్లీజ్. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. సార్ చెప్పింది కరెక్ట్. అందులో నా అండర్స్టాండింగ్ ఏంటంటే రాజు మంచి అయితే అందరూ మంచి అన్నారు, అది కరెక్ట్. ఎడ్యుకేషన్ అనేది ఉండి విచక్షణ ఏదైతే ఉంటుందో, ఎడ్యుకేషన్ ఇన్ ద సెన్స్ మనం ఫిజికల్ వరల్డ్ చదువుకునేవి కాకుండా మన గ్రంథాల్లో ఏదైనా మన ధర్మం ఎప్పుడు తప్పు చేయమని చెప్పదు. హిందూ సనాతన ధర్మంలో హింసకు ప్రేరేపించదు ఏ ధర్మం కూడా. బట్ నాకు తెలిసి మీరు అంటారు కదా రక్తపాతం లేని పండగ ఉండదు అని చెప్పేసి, అలాగా ఎడ్యుకేషన్ అండ్ కూర్చో చాలా ఇరుగ్గా ఉంది. ఒకళ్ళు కూర్చొని అక్కడ చాలా ఇరుగ్గా ఉంది. చదువు వచ్చేయండి ఫ్యాన్ కింద. ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్ ఎక్కడైతే ఉంటారో బాగా, అలాగే ఎక్కడైతే ఎంప్లాయీ రేట్ అంటే రూల్స్ కానీ ఏదైనా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది అక్కడ. ఏ విషయమైనా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. సో ఈ రెండిటికి అబెండ్ అయి బాగా ఫాలో అవుతారు ఆ కంట్రీ. దుబాయ్లో అంటే నేను వర్క్ చేసేది ఇప్పుడు అబుదాబి డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అనే క్లయింట్కే వర్క్ చేస్తున్నాను నేను. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్తుంటారు అప్పుడప్పుడు, అంటే రూల్స్ ఎలా ఉంటాయి, ఒక రోడ్ క్రాస్ చేయాలన్నా లేకపోతే ఎక్కడైనా రూల్ ఎంత పర్ఫెక్ట్గా ఫాలో అవుతారనేది. ఒక రోడ్ క్రాస్ చేయడానికే 10 సార్లు ఆలోచించి అలా క్రాస్ చేస్తారంటే ఇంకా అక్కడ తప్పు జరగడానికి ఆస్కారం ఉండదు ఆ కంట్రీలో. నా ఉద్దేశ ప్రకారం భారతదేశంలో కూడా అంత కఠినమైన రూల్స్, అంత కఠినత్వం వస్తేనే ప్రజల్లో, అది ముఖ్యంగా హిందువుల్లో మనకు చైతన్యం పెరుగుతుందనేది నా ఉద్దేశం.
ఇప్పుడు రూల్స్ ప్రజల్లో ఎలా వస్తాయి? వారు చెప్పింది ఏంటి నాకు? చట్టం రాజు తయారు చేస్తే వస్తుందండి. వారు ఏం చెప్పారు? రాజు చట్టాన్ని కరెక్ట్ గా అమలుపరచాలి, చేయడం, అమలుపరచడం, టైం ఇవ్వడం. అది ఆ చట్టం వాళ్ళకు కూడా వర్తించాలి, వర్తిస్తుంది. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే విదేశాల నుంచి పలానా హిందువులు వచ్చారు, వాళ్ళు ఉద్యోగం చేసుకున్నారు, వాళ్ళ వల్ల మన దేశానికి కొంత ఉపయోగం ఉంది, వాళ్ళని మనం గౌరవించాలి, ఇది వాళ్ళ చట్టం. వాళ్ళు తింటున్నారు, వాళ్ళు పెడుతున్నారు, వాళ్ళ వల్ల మనం కూడా తింటున్నాం. అర్థమైందండి? వాళ్ళు విద్యత అంటారు దీన్ని కదా, వాళ్ళు తింటున్నారు, వాళ్ళ వల్ల ఇక్కడ దేశం అభివృద్ధి చెందుతుంది, తద్వారా మనం కూడా అభివృద్ధి చెందుతున్నాం. ఈ స్పృహ అనేది రాజుకుంటే ఆ రాజు ఖచ్చితంగా చట్టాన్ని అమలు చేస్తూ అక్కడి వాళ్ళకు కూడా మీరు లోకల్ వాళ్ళు మీరు కూడా విజ్ఞతతో ఉండండి అని వాళ్ళకి చెప్తున్నారు. అందువల్లే అక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా ఇప్పుడు మా ఆఫీసులో నా కింద దగ్గర 1000 మంది ఉంటారు. అందులో 70% పాకిస్తానీస్ నా కింద పని ఉన్న వాళ్ళు, అలాగే 20-30% మంది బంగ్లాదేశీ వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళందరి ముందు నేను ఇప్పుడు మీటింగ్స్ పెట్టినప్పుడు కూడా నా బొట్టు విఘ్నం ఉన్నా, నన్ను వస్తే అందరూ కూడా నమస్కారం అనే పెడతారు. ఈరోజు శర్మ గారు, ఈరోజు శర్మా సాబ్ అంటారే చెప్తే శర్మ అనరు, శర్మాజీ శర్మా సాబే అంటారు. అది ఎందుకంటే అది ఎలా వచ్చింది? ఆయన స్టబాన్గా నిలబడబట్టి. అది నిలబడబట్టి రాజు యథాజ తథా ప్రజ అన్నారు. రాజు తర్వాత వచ్చే 40 కోట్ల మంది తర్వాత విషయం. ఇప్పుడు శర్మ గారు ఆచరించినట్లు అక్కడ వాళ్ళ స్కూల్ అబ్జెక్ట్ చేస్తారు. వీళ్ళు ఒక్క పిల్ల వేసుకొచ్చింది ఆ స్కూల్ మొత్తం మీద బొట్టు గాజు, వాళ్ళు వ్యతిరేకించారు. సాధారణంగా ఏం చేస్తారు, ఎవరైనా ఇక్కడ వాళ్ళ స్కూల్ సంప్రదాయం కావచ్చు, మన విదేశాల్లో ఉన్నాం కదా ఎందుకు అని చెప్పి అందరు లొంగిపోతాం. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ కేసులో ఆయన స్టబర్న్ గా ఉన్నారు తన ధర్మం పట్ల. కాబట్టి అదే కాదు, ఆయన ఉండటమే కాకుండా వాళ్ళ అమ్మాయిని కూడా ఆయన మోటివేట్ చేయగలిగారు. ఇదే మన ధర్మం, మనం మనలాగే ఉండాలి ఎక్కడ ఉన్నా, మోటివేట్ చేయగలిగారు. రాజు చట్టం చేయడం, ఆ చట్టాన్ని అందరూ పాటించడం, తర్వాత మన ఇంట్లో నేను పాటించాలి నా ధర్మాన్ని, నా బిడ్డల్ని పాటించేలాగా చెయ్యాలి. మేడం గారు చెప్పినట్టు స్వామీజీ గారు, చట్టాలు అనేటివి 20% కంట్రోల్ చేయగలుగుతాయి. పర్టికులర్గా మన భారతదేశంలో ఉన్న జనాభాలకు కానీ ఏదైనా కూడా సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ సస్టైనెన్స్ ఆయన అన్నట్టుగా నిలబడడం అన్నది అదే 80% కంట్రోల్ చేస్తుంది. సో చిన్నప్పటి నుంచే పిల్లల్ని కానీ అది మనం చేయగలిగితే ఆ స్టబర్నెస్ మనం ఇది రాబోయే రోజుల్లో సాధించగలం. కానీ చట్టాలు వచ్చి ఇప్పుడు మనం రాసుందా అని అడుగుతారు, మనం దాని ఆధారంగా మాట్లాడడానికి ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలా నాకు ఫోన్లు చేస్తుంటారు, గురుగారు ఏం చెయ్యాలి అని. మొన్న ఎవరో కుర్రాడు ఫోన్ చేశాడు, ఏమిటి అన్న, వాళ్ళు వచ్చారు మా ఇళ్ళ దగ్గర ప్రచారం చేస్తున్నారు, గుళ్ళ దగ్గర ప్రచారం చేస్తున్నారు, గొర్రెమాతం గురించి మైకులు పట్టుకొచ్చేసి మమ్మల్ని ఏం చేయమంటారు, మేము అడిగితే మాకు హక్కు ఉందే అది ఇది అంటున్నారు, ఆడి చేతిలో బుక్కు ఈ స్పీకింగ్ అవ్వటం హక్కు అన్నాడు. నేను అన్నాను జస్ట్ సింపుల్గా తొక్కు అని చెప్పా. ఎలా తొక్కాలి? ఓ ప్లేటు ఓ స్పూను తీసుకురా శాంపిల్, ఓ ప్లేటు స్పూన్, నీ వెనకాల 4 వస్తే 4 ప్లేట్లు 4 స్పూన్లు, మైకులు కూడా అక్కర్లే, నీకున్న హక్కే ఆడుకున్న హక్కే మనకు కూడా ఉంటుంది కదా. నువ్వేం పెద్ద పెద్ద మంత్రాలు భజనలు కీర్తనలు ఏమక్కర్లే, జస్ట్ ఆ ప్లేట్ అట్టుకుని ఈ స్పూన్ అట్టుకుని శ్రీరామ జయ రామ జయ జయ రామ చవట, ఇంతసేప పరిగెట్టాలి, చవట ఊరికే తిట్లుండవు, సందర్భాన్ని తగ్గట్టు పరిగెట్టాలి. అసలు నీకు మాట్లాడటమే రాదు, మంత్రం కూడా రాదు, వెనకాల వెళ్ళిపో, ఇది బొక్కడిపోవాలి, అది చెవి బొక్కడిపోవాలి. అంటే ఏమీ చేయలేనప్పుడు నీకు మాట్లాడడం వచ్చు అనుకోండి, నీకు మాట్లాడడం వచ్చు, అప్పుడు ఏంటి ఇప్పుడు చెప్పండి, ఏంటి మతం మారిపోవాలా? మారిపోదాం, వెంటనే మారిపోదాం. చెప్పండి మీరు ఎందుకు వచ్చారు, మతం మార్చారు, మేము రెడీ కూర్చోండి అని కూర్చోబెట్టేయండి, వాళ్ళకి వాటర్ ఇచ్చేయండి, మ్యాటర్లోకి వచ్చేయండి. ఏంటి సార్ ఇప్పుడు ఎండిపోయిన శవం నమ్మాలా? నమ్మేద్దాం, చెప్పండి వీడు ఎవడో పుట్టాడు, అలాగే మీరు ఎవరు పుట్టారు, అయిపోయా. మీ పేరు ఏంటి సార్, బొగడ బైబిల్లో ఎందుకు లేదు, మార్చుకుని వచ్చేయండి. పేరు ముఖ్యం కాదు, ఆ పేరు ముఖ్యం కాదుగా. ఇప్పుడు దేవుడిని ఏమనాలి? మీ ప్రకారంగా ఎండిపోయిన శవం, మా ప్రకారంగా వెంకటేశ్వర స్వామి, ఏది బెటర్ అంటారు? నమో వెంకటేశ పని చేసేయండి అంతే, అయిపోయి. మీరు కూడా మాకే పుట్టారు అనే విషయం వాళ్ళు మర్చిపోయారు.
వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే వాళ్ళు ఎవరో వాళ్ళ ఇంటికి బ్రిటిష్ వాళ్ళు వస్తే వాళ్ళ అమ్మని ఏదో చేస్తే ఆ ఫీలింగ్లో ఉన్నారు. మనం గుర్తు చేయాలి, వాళ్ళ అమ్మ మంచిది, వాళ్ళ గతం మంచిది, వాళ్ళ మతం మంచిది. ఎడారి మతాల్లో అమ్మ ఉండదు, బొమ్మ తప్ప. వాళ్ళ కుక్క అయినా ఓకే, అక్క అయినా ఓకే, చెక్క అయినా ఓకే. కాబట్టి మనం చెప్పాలి, మనం వెదర్లో కూడా మతం చూస్తాము, మనం చెప్పాలి. కాబట్టి ఈ దేశం పాడైనా, ఈ ధర్మం పాడైనా, ఈ ప్రపంచం పాడైనా ఆ దోషం హిందువులదే. అగ్రియా? కాబట్టి పాడవకుండా ఉంటాను మనం ఏం చేద్దాం చెప్పండి. హిందూగానే బతకాల, అంతే. ప్రతి ఇంటికి ఒక హిందువుని తయారు చేయాలి. ఇప్పుడు వీరస్, మీ ఏం పేరు? మీ పేరు బాలసుబ్రహ్మణ్యం. ఇప్పుడు ఆయన చెప్పిన పాయింట్, ప్రతి ఇంటికి హిందువుని తయారు చేయాలన్న దాంట్లో మీరు తీసుకోవాల్సింది తీసుకోండి. ఏంటి చెప్పనా, మీరు ముస్లింని హిందూగా మార్చచ్చు, క్రైస్తవుని హిందూగా మార్చచ్చు, కానీ హిందువుని హిందూగా మార్చడం చాలా కష్టం. ఎందుకంటే అదేదో యాడ్ అవుతుంది చూడండి, రకరకాల అదనమాట. వీడు రకరకాల, ఎందుకంటే మనకి ఫ్రీడమ్ ఎక్కువ కదా. ఈ ఫ్రీడమ్ వలన ఏంటంటే జయచంద్రులు తయారయ్యారు. అండ్ అల్లు సీత ఇప్పుడు అల్లు సీతారామరాజు ఫలానా చోట ఉన్నాడు అని ఎవరు చెప్పారండి? మన ఎదవేనా? ఏమండి, ఆజాద్ చంద్రశేఖరు ఫలానా పార్కులో ఉన్నాడు అని చెప్పిన ఎదవెవడండి? ఫైర్ అని డయ్యరు ఆజ్ఞాపించగానే జలియన్వాలా బాగ్లో కాల్చిన ఎదవలెవరు? ఈ దేశం ఎప్పుడు ఓడిపోయినా కోట తలుపులు బయట నుంచి బద్దలు కొట్టబడలేదు, లోపల నుంచి గడి తీయబడినాయి. కాబట్టి మనం గట్టిగా తయారవ్వాలి, గట్టి వాళ్ళని తయారు చేయాలి. లేకపోతే ఇంటి దొంగల వల్లనే మనం అలా నాశనం అయిపోతున్నాం. మీకు తెలుసా ఈ విజయనగర సామ్రాజ్య పతనం ఎంత గొప్ప వైభవం అండి, చాలా బాధగా ఉంటుంది. వాళ్ళు ఎన్ని వందల ఏళ్ళు, దాదాపు కొన్ని వందల ఏళ్ళు అబ్బాయి ఇలా వచ్చి కూర్చో, 300 ఏళ్ళు వాళ్ళ పరిపాలన జరిగింది. అలా జరిగేలా వాళ్ళు కష్టపడ్డారు. 2 నిమిషాలు మాట్లాడి వెళ్దు, కూర్చో, ప్రసాదిస్తాను. 300 ఏళ్ళు పరిపాలించారు. అది కోల్పోవడానికి ఎలా కోల్పోయారంటే, వీళ్ళని ఎంత బాగా మోసం చేశారంటే, చెట్లుకి కాగడాలు కట్టారు రాత్రులు. ఇటువైపు వస్తుంది సైన్యం అని సౌండ్లు చేశారు. సైన్యం అంతా అటు మళ్ళించేశారు, చెట్లు కాగడాలు కట్టారు. అంతే, అటు నుంచి వెళ్ళి కోటకు బద్దలు కొడిచారు. ఇంకా చెప్పండి. ఆయన 2 ముస్లిమ్స్కి నమ్మి అక్కడ ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు. తెలుసు, వాళ్ళిద్దరే నాశనం చేస్తారు. సెక్యులరిజం ఎప్పటి నుంచో నాశనానికి నాంది. సెక్యులరిజం నాశనం చేయడం అనేది 300 ఏళ్ళ నుంచి 600 ఏళ్ళ నుంచి, ఎప్పటి నుంచైనా. మీరు గమనించండి, నిన్న బంగ్లాదేశ్లో ఆ విగ్రహాలు పట్టుకుని పరిగెడుతున్నాడు ఒక ఆయన. ఏం రాశారు తెలుసా కింద? ఎన్నాళ్ళు పరిగెడతావు, ఎందాకా పరిగెడతావు? 1400 ఏళ్ళ నుంచి పరిగెడుతూనే ఉన్నావు కదరా, 1400 ఏళ్ళ నుంచి పరిగెడుతూనే ఉన్నావు. బంగ్లాదేశ్ దాకా వెళ్ళారు మీరు. నేను ఒక సంఘటన చెప్తాను. నేను తిరుమలకి వెళ్ళా ఒకసారి. తిరుమల కొండ సాయంత్రం బస్సు ఎక్కాను. ఒక ఎంప్లాయ్ ఎదురు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఊగిపోతున్నాడు. ఇయర్ ఫోన్స్ పాట ఏదో వింటున్నాడు. అంత ఊగిపోవాల్సిన అవసరం లేదుగా, పాట వింటున్నాడు. ఆడు ఎంప్లాయ్, మెడలో ఐడి కార్డు ఉంది. ఆడు దిగుతున్నప్పుడు కూడా తూలిపోతున్నాడు. తాగేసి ఉన్నాడు ఎంప్లాయ్, టీటీడీ ఎంప్లాయ్. ఇది జరిగి 7-8 నెలలు అయ్యి ఉంటుంది. మాట్లాడకండి ప్లీజ్. తూలిపోతున్నాడు వాడు. తూలిపోయి కిందకి దిగాను నేను. మీరు ఎందుకు తోలుతున్నారని అడిగా. వాడు ఎలా చూసుకుంటే వెళ్ళిపోతున్నాడు. నువ్వు తాగున్నావు, నువ్వు కొండ మీదకి ఎందుకు వచ్చావు, నేను ఇప్పుడే రిపోర్ట్ చేస్తా పదా అని ఆడు చొక్కా పట్టుకున్నా.
పట్టుకుని పక్కన కానిస్టేబుల్ ఉన్నారు, ఆయన అంత దూరంలో ఉన్నారు. ఆయన నేను చెప్పాను తాగేసి ఉన్నాడు, నేనేం చేయాలి, ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి నాకు తెలియదు, ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి, మీరు తీసుకుని వెళ్తారా లేకపోతే నేను ఇక్కడ ఉండమంటారా అని వీడియో తీశాను మేడం. వీడియో తీసి కానిస్టేబుల్ వదిలేయ అంటున్నాడు. కానిస్టేబుల్ వదిలేయండి అంటున్నాడు. మీకు ఎందుకు మీకు వచ్చారు కదా మూసుకుని వెళ్ళిపోండి అంటున్నాడు. ఏమివ్వాలి నేను సారీ అదేంటి సార్ అలా అంటున్నారు, తాగేసి కొండకు రాకూడదు లోపలికి, ఏంటి సార్ తాగేసి కొండ నేను తప్పు అవుతాను మీకంటే పైగా ఎంప్లాయ్ అంటున్నాడు. మీకు ఎందుకండి అంటున్నాడు. మాకెందుకేంటండి, మీకెందుకండి, మీ పని మీరు చూసుకోండి అంటున్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే వాడు మరో బాడుకో, ఈ ఆడు బాడుకోవడానికి కారణం ఏంటి చెప్పనా? దే ఆర్ నాట్ ట్రైన్డ్. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు తిరుమలలో వినండి, తిరుమలలో ఎవడైనా అడుగు పెట్టాలంటే ఎక్సెప్ట్ పిలిగ్రిమ్స్ అనేవాళ్ళు వచ్చి వెళ్ళిపోతారు. తిరుమలలో జాబ్ చేయాలంటే వాడు ఎవడైనా దే మస్ట్ బి ట్రైన్డ్, ఎగ్జామైన్. నేను మొన్న కూడా ఇంటర్వ్యూలో చెప్పాను, మాట్లాడకూడదు అది మాట్లాడు, 100 మార్కులు పెట్టండి, 70 మార్కులు రావాలి. తిరుమల కొండలు ఏంటండి 7 పేర్లు తెలిసిన వాళ్ళు ఎవరిని చేస్తండి చెప్పరా? 1 2 3 4 5 వెనకాల రైట్. నువ్వు చెప్పు 7 కొండల పేరు. శేషాచల, గరుడాచల, అంజనాద్రి, వృషభాద్రి, నీలాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి. వాడికి ఎందుకు తెలియాలంటే వాడు ఆయన సొమ్ము తింటున్నాడు కాబట్టి. వాడికండి స్వామి, మనకు కూడా తెలియాలి. మీకు అది సెకండ్, నేను కాదన్నా, నో పాయింట్ ఇది కాదు. నువ్వు విజిటర్వి, నీకు తెలిస్తే మంచిది, తెలియకపోయినా అది అది అనవసరం, సెకండరీ. నువ్వు సొమ్ము తింటున్నావు, స్వామివారి సొమ్ము కాబట్టి దే మేడ్ సమ్ మ్యాండేటరీ, దే మస్ట్. అదేమిటంటే వాడు తిరునామం ధరించి ఉండాలి. అలాగే ఎంప్లాయీస్ అందరికీ స్పెషల్గా ఒక లైన్ పెట్టి అక్కడ డిటెక్టర్ పెట్టి అది ఉంటుంది, దాన్ని ఏమంటారండి? కాదు చెక్ చేసేదాన్ని బ్రీత్ అనలైజరా. నోరు తెరవకుండానే వాడు వెళ్తుంటే తెలిసిపోవాలి, సౌండ్ వచ్చేది. ఇప్పుడు మనం చూడండి, మెటల్ డిటెక్టర్లో వెళ్తుంటే గుయ్యి ఉండదు కదా, అలా తాగేసి వచ్చి సౌండ్ చేసేయాలి అంతే. అది దాన్ని కూడా మార్పు చేస్తారు సార్, పెట్టిన దాన్ని కూడా మార్పు చేస్తారు. నేను ఎన్నిసార్లు చూశాను సిగరెట్లు తాగటం కొండపైన ఎంప్లాయీస్. నాకు మెసేజ్లు వచ్చినాయి, వీడియోలు ఉన్నాయి. విషయం ఏంటంటే ఇది ట్రైనింగ్ అనేది ఇవ్వబడాలిగా, ఖచ్చితంగా తిరునామం ఉండాలి, అర్థమైందా? అలాగే నోరిప్పితే నమో వెంకటేశ, అలాగే రోజు వాళ్ళు ఖచ్చితంగా గోవిందనామాలు బైహార్ట్ అయి ఉండాలి. మీకు అర్థమైందా? ఎంప్లాయీ ఉదాహరణకి ఇప్పుడే ఇక్కడ మామూలు సంతకం పెట్టి లోపలికి వస్తారా, ఏమన్నా అంతేనా? అలా వాడు గోవిందనామాలు చెప్పి లోపల రావాలి, చూడకుండా గోవిందనామాలు చెప్పాలి, ఆ స్థితికి వచ్చేయాలి. ఎనీ ఎంప్లాయీ బైహార్ట్ మ్యాండేటరీ. అలా అయితే మార్పు భగవంతుడు చేస్తాడు. ఇప్పుడు ఒకసారి అందరూ చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. శిల ప్రభుపాదకి. గుర్తుపెట్టుకోండి, మనం ఎంత ప్రయత్నం చేస్తే అంత మనం బతుకున్నట్టు, ఎంత విజయం సాధిస్తే అని కాదు. దుర్మార్గం చాలా విజయం సాధిస్తుంది. మానవ జన్మ చాలా అరుదైంది, దాన్ని కేవలం మోక్షం కోసమే వాడాలి. కానీ అటువంటి మానవ జన్మని చాలా క్యాజువల్గా చంపేసి కేవలం ముష్టి పుస్తకంలో చెప్పిన దానికోసం కనబడే ఒక లివింగ్ వెనక్కి తేలైనటువంటి ఒక గొప్ప ఉపాధిది. ఈ ఉపాధిని నాశనం చేసి పైశాచిక ఆనందాన్ని పొందుతూ దైవం నిన్నెవడో ఒక మెసేజ్ పెడితే, సార్ ఈ పందులకి ఆ మతానికి సంబంధం లేదని చెబుతూ నాకు ఫోన్ చేయండి అన్న. వాడు ఫోన్ చేయలే అంటే వాడు దేన్ని సమర్థిస్తున్నాడు? ఇంతమందిని చంపినటువంటి రాక్షసుని సమర్థిస్తున్నాడు. కాబట్టి నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఈ భూమికి
ఎవరు హక్కుదారులు? ఎవడూ కాదు. ఇది శాశ్వతం కాదు కదా. యదృశ్యం తన్నశ్యం. కనబడేదంతా నశిస్తుంది. నశించిపోయేదానికి నాయకుడు ఎవడండి? గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం. ఎవడు లీడరు? అందుకే భోజన మంత్రంలో ఏం చెప్తాం? అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యం భిక్షాం దేహి చ పార్వతీ. ఏమడగాలి భగవంతుని, అమ్మవారిని? ఏమడగాలి? జ్ఞాన వైరాగ్యం. జ్ఞాన వైరాగ్యం. అందుకని మనం జ్ఞానాన్ని పొందుతూ జ్ఞానాన్ని పంచిపెడితేనే ఈ ధర్మం నిలబడుతుంది. మనం అలా జ్ఞానం పంచిన వాళ్ళము ఎంత లెక్కలో పంచామంటే చాలా, ఇప్పుడు ఏ అయితే దేశాలుగా పిలువబడుతున్నాయో చాలా దేశాల్లో మన ఆనవాళ్ళు ఉన్నాయి ఇప్పటికీ. సౌదీ అరేబియాలో 8,000 సంవత్సరాల క్రితం టెంపుల్. ఇప్పటికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తవ్వితే దొరుకుతుంది. ఇప్పటికి పెద్ద శ్రీచక్రం మన దేశంలో లేదు. అమెరికాలో చోట ఉంది పెద్ద శ్రీచక్రం. అలాగే పెద్ద విష్ణు దేవాలయం కాంబోడియా, ఆంకోర్ వాట్. ఇలా చాలా. ఎందువలన? మన పూర్వీకులు కష్టపడ్డారు, తపస్సు చేశారు, ప్రచారం చేశారు, ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి జ్ఞానాన్ని మాత్రం పంచారు. ఎవరిని హింసించలేదు, ఎవరిని మతం మార్చలేదు. అవసరం కూడా లేదు మనకి. మరి ఇప్పుడు మిగిలిన వాళ్ళు మన మతం మారుస్తుంటే మనం ఎందుకు ప్రొటెక్ట్ చేసుకోలేకపోతున్నాం అంటే మనకి జ్ఞానం దూరం అవడం వల్ల. జ్ఞానం ఎందుకు దూరం అయింది? జ్ఞానం ఎక్కడి నుంచి రావాలి? అమ్మ ఒడిలోంచి రావాలి. రెండోది బడిలోంచి రావాలి. 3 గుడిలోంచి రావాలి. ఈ 3 ఇప్పుడు పాడేనిగా వస్తుంది కదా స్వామి. మా కులం ఇంపార్టెంట్ అనే జ్ఞానం వస్తుంది కదా. ఇప్పుడు మరి నిన్న బంగ్లాదేశ్లో మొన్న ఈ 3, 4, 5 రోజుల్లో చంపబడ్డ హిందువులను ఎవరైనా క్యాస్ట్ అడిగి చంపాడా? క్యాస్ట్ అడిగి చంపారా? లేదుగా. హిందూ అయితే చంపారు, హిందూ అయితే రేప్ చేశారు, హిందూ అయితే కాల్ చేశారు. ఎంత జరుగుతున్నా కూడా దరిద్రుడు మొన్నాడెవడో ఈ అబ్బాయి క్యాస్ట్ ఏంటని అడుగుతున్నాడు. వేస్ట్ నాసం. దాంట్లోంచి బయటపడకపోతే నేను బాధపడే విషయం ఏంటంటే, నువ్వు అమ్మలా భావించే ఆవును కోసుకు తినే దరిద్రుడిని నువ్వు బయ్య అంటున్నావు. నీలా బొట్టు పెట్టుకుని నువ్వు నమ్మే దైవాన్ని నమ్మేవాడిని ఏమో దూరం పెడుతున్నావంటే ప్రమాదం వాడా నువ్వా? ప్రమాదం నువ్వురా. మనమేదవా. అందుకని మారదాం వద్దా? మాట్లాడదాం వద్దా? ప్రశ్నిద్దామా వద్దా? మారితే ఉంటాం, లేకపోతే మారణ హోమంలో బలైపోతాం.